సార్ ఇవన్నీ ఒక ఎత్తు. ఇళయరాజా గారు మీ కాంబినేషన్కి నాంది పలికిన సినిమా ఇది. అవునండి, ఆ సినిమా నేను అలా ప్రేమించాను. సో ఆయన్ని పర్టికులర్గా మీరు కావాలని అడిగారా, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు బ్యానర్లో సీతాకోక చిలుక అన్ని చేస్తున్నారు కాబట్టి నాగేశ్వరరావు గారు ఫిక్స్ చేశారా? లేదండి, ఇళయరాజా విషయంలో పాండి బజార్లో రాజ్ కుమారి థియేటర్ అని ఉండేదండి. అవును, ఇప్పుడు లేదు, షాపీ కాంప్లెక్స్ అయిపోయింది. అండకెళ్ళి అక్కడ రిలీజ్ అయిందండి. చూసి ఏదో బలి చేయడానికి వచ్చింది. రాజగారితో కూడా చెప్పాను తర్వాత మున్సిపల్కి కానీ పెడదామంటే ఇళయరాజా డేట్లు దొరకవు, బిజీ అని ఎవరెవరో చెప్పారు, బయట ఎంక్వైరీ చేస్తాను కదా. అంతకు ముందు ఇళయరాజా గారు కుదరదు అనక తెలిసిపోయింది, నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఆయన దొరకడం. నాగమల్లి సినిమా పాటలు విన్నాను, అద్భుతంగా ఉంటాయి. పంతులమ్మ సినిమా పాటలు విన్నాను, అది కూడా చాలా బాగుంటాయి. సరే ఈ సినిమాకి రాజనాగేంద్ర గారు వాళ్ళు పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత నుంచి ఇళయరాజా గారే అంతే. నా లైఫ్లో ఇంకా ఆయన మించి ఇంకెవరో లేదు. ఓకే, సో మీ సినిమాలకి మ్యూజిక్ సెట్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మీకు మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉంది, మీరు అలా కాదులేండి. ఇప్పుడు లేకపోతే అన్నీ ఇప్పుడు సినిమా డిసప్పాయింట్ చేసిన పాటలన్నీ హిట్ కావటం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అది డైరెక్టర్ టేస్ట్ ఉంటేనే కదా సార్ జరిగేది. సో మీరు ఇళయరాజా గారికి ఇక్కడ ఇలా ఈ ట్యూన్లో వేస్తే బాగుంటుందని సజెషన్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటారు, అది ఎంతవరకు? నేను ఎలా కావాలన్నా అలా ఇస్తారండి ఆయన. బయట కూడా చాలా మంది అడిగారట అయింది, బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా. ఇళయరాజా గారు నాతో చెప్పారు, అది రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. చాలాసార్లు ఆయన చెప్పారు, మళ్ళీ మొన్న చెప్పారు ఇలా అన్నారు రా బయట, ఇలా అడుగుతుంటారు అనేసి. నేను ఒక సందర్భం చెప్తే దానికి ఆయన 80% ఇన్స్పైర్ అవుతారండి. అవ్వకుండా అబ్బో ఆయన కన్విన్స్ అవ్వకుండా ఏది జరగదు కదా. ఆయన నేను చెప్పేది ప్రతిదీ ఆయన బాగుంటుంది అదేంటో. అలాగా మేము చాలా లాంగ్ జర్నీలు చేసామండి, అడవుల్లో తిరిగాము, ఎక్కడెక్కడ కొండలు ఎక్కాము. ఇదంతా ఆ చనువు ఒకటి ఉంది మా మధ్యలో. నేను ఏమి చెప్పినా ఎలా అన్నా ఏం కావాలన్నా ఆయన చేస్తారు. అది మరి తక్కిన వాళ్ళు కూడా అలాగా కన్విన్స్ అద్భుతంగా ఫీల్ అయి ఉంటే వాళ్ళకి చేసేవారేమో చాలా ఉన్నాయి అనుకోండి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వివాదం జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే ట్యూన్స్ విషయంలో కానీ? వివాదాలు ఏం జరగలేదండి. ఒక సినిమాకి ఒక సందర్భానికి ఆయన పాట చేయాలండి. ఇది నోట్తో చెప్తే అంత బాగోదు అనుకుని నేను ఇలా ఉండాలి ట్యూను అనుకుని నేనే ట్యూన్ చేసి క్యాసెట్లో పాడి ఆయన వినిపించానండి. నాకు ఇలా కావాలి అని. ఎంత చిన్న మ్యూజిక్ ట్రైన్ హట్ అవ్వచ్చు, ఆయన అవల. ఎవరు చేశారు ఈ ట్యూను? అది చెప్పరా ఎవరు చేశారు ఇది అంటే పక్కనే జీకే వెంకటేష్ గారు చెప్పరా అంటున్నాడు అనుకుని నేనే చేశాను. నోటితో చెప్పడం కంటే ఇలాగ వినిపిస్తే ఇంకా అద్భుతమైన పాట వస్తుందని నా ఉద్దేశం, అందుకు చేశాను అని కూడా క్లారిఫై చేశాను. ఇళయరాజా గారు ఒక విషయం కళ్ళు మూసుకుని, రేపు నేను తిరువణామల వెళ్తున్నాను పోదాం కదా, మొత్తం ఆర్కెస్ట్రా నీకు వదిలేస్తాను, మొత్తం పాట ఆర్కెస్ట్రా అంతా నువ్వే చేసి తిరిగి వచ్చేసరికి ఆ పాట నాకు కనిపించాను అని లేచారు పేరెంట్. చాలా ప్రెసెంట్గా జీకే వెంకటేష్ గారు పక్కన ఉండి, రే వాడు చెప్పినట్టు చేయకపోతే నెక్స్ట్ మ్యూజిక్ చేయండి నీకు ఆలోచించుకో అని నేను వెళ్ళిపోయాను. నాకు ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితి అండి. నేనే లిరిక్ రాశాను, మొత్తం ఆర్కెస్ట్రా అంతా చేసి ఆయన ఆర్కెస్ట్రానే వాడికి పాట రికార్డ్ చేశాం. ఆ పాట డిటెక్టివ్ నారద, యవ్వనాల పువ్వులని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా అంటే ప్రేమయాత్రలకు బృందావనము అందరం. అదే రాగంలో అతనికి పాత పాటలు అంటే ఇష్టం, ఈ అమ్మాయికి కొత్త పాటలు అంటే ఇష్టం. అదే స్కిల్ అలాగా చేశాను. నిజానికి ఆయనకి నాకు
ఆయన నా మీద గొడవ, దాన్ని తిట్టాలి, ఏదో కేకలేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. నేను ఇంత చనువిచ్చాను, నువ్వు ఇలా ప్రవర్తిస్తావు ఏదో అనాలి. నన్ను అనకుండా ఆ రకంగా నన్ను ఎంకరేజ్ చేశారని అనుకోవాలి. అది ఆయన నన్ను ఆశీర్వదించారని అనుకోవాలి. 100%. ఇలాగే ఇంకొక సందర్భం అండి, ఈ సినిమాకి నేను ఎంత ఇస్తేనే నేను మ్యూజిక్ చేస్తాను, లేకపోతే చేయను అని లేచి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు, మరి మన బడ్జెట్ ఇంతే ఉందండి, మొన్న ఒక పాట ఒకటి విన్నాను నేను, అది మీరే చేశారని చెప్పుకుంటున్నారు అక్కడక్కడ, అంటే నేను నా పేరు వేసుకోలేదు నా పాటకి. ఆయన ముందు కింద నా పేరు వేసుకుంటాను, పాట ఒకటి విన్నానండి మీరే చేశారని చెప్పుకుంటున్నారు అక్కడక్కడ, నిజమేనండి? నిజమే. అయితే ఈ సినిమాకి మీరే మ్యూజిక్ చేయాలి. ఆ విధంగా మ్యూజిక్ చేశాను తప్ప నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఇళయరాజా గారు లేదా మహానుభావుడు ముందు నేను ఎందుకు పడిపోయాను. ఇంకా అలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు సార్. జనరల్ గా ఇళయరాజా గారు ఇప్పుడు అలా అనరు కదా, మరి ఎందుకు నేను ఇంత ఇస్తేనే చేస్తానని అందులో మీకున్న అనుబంధం? కాదండి, ఒక కంపెనీకి పేర్లు చెప్పనండి, ఒక ప్రొడ్యూసర్ డబ్బులే కొట్టాడు మొత్తం. నేను పట్టుకొస్తాడులే అని అనుకున్నాడు ఆయన, నేను తేలేకపోయాను. మీ సినిమానే? నా సినిమానే. ఓకే. ఆ విధంగా ఆ ఎక్స్పీరియన్స్ తో ఆయన ఇప్పుడు ఎలా ప్రవర్తించాల్సి వచ్చింది అని నేను అనుకుంటానండి. అనుకోవడం ఏంటి నిజమే. ఆ సినిమా పేర్లు చెప్పనండి, బాగుంది.